హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము లాస్ట్ వీడియోలో 3 డిజిట్ నంబర్ కలిగి ఉండి మిడిల్లో 0 ఉన్నట్లయితే దాన్ని ఏ రకంగా స్క్వేర్ చేస్తారో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం ఎనీ 3 డిజిట్ నంబర్ అన్నమాట, ఎనీ 3 డిజిట్ నంబర్ యొక్క స్క్వేర్ని ఏ రకంగా చేస్తామో నేర్చుకుందాం. ఏం చేస్తాము, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, 3 యొక్క స్క్వేర్ కనుక్కోమన్నాడు అనుకో. ఫస్ట్ వచ్చేసి 3 యొక్క స్క్వేర్ ఎంత, 9, కాబట్టి 0, 9 తీసుకోవాలి. 1 యొక్క స్క్వేర్ 0, 1. 2 యొక్క స్క్వేర్ 0, 4. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, 3 × 1 × 2 చేయాలి. 3 × 1 × 2 చేయాలి. 3 × 1 × 6, 0, 6 వేసుకుంటాం. ఆ 0, 6 వచ్చేసి ఇక్కడ ఒకటి వదిలేసి మనం 0, 6 వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం, 1 × 2 × 2 చేస్తాం. 4, 2 × 4, కాబట్టి 0, 4. ఆ 0, 4ని ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనము 2 × 3 చేయాలి, 2 × 3 × 2 చేయాలి. ఎంత, 3 × 6, 6 × 12. ఆ 12 మనం ఇది వదిలేసి ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం యాడ్ చేయాలి. 9, 6, 3, 5, 4 ఈ రకంగా. అదే రకంగా ఇంకొక నెంబర్ని కనుక్కుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 513 కనుక్కోమన్నా అనుకో. 3 యొక్క స్క్వేర్ ఎంత, 0, 9. 1 యొక్క స్క్వేర్ 0, 1. 5 యొక్క స్క్వేర్ 25. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, 3 × 1 × 2 చేస్తాం. ఎంత, 0, 6. 0, 6ని ఎక్కడ వేసుకుంటాం, ఇక్కడ. తర్వాత 1 × 5 × 2 చేస్తాం, 10. ఈ 10 ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 5 × 3 × 2 చేస్తాం. దీన్ని 5 × 15, 15 × 30. ఈ 30ని ఇది వదిలేసి ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు 9, 6, 1, 3, 6 ఇదన్నమాట. 2, 6, 3, 1, 6, 9 మన ఆన్సర్. అదే రకంగా ఇంకొక చిన్న నంబర్ తీసుకున్నాం. ఇంత 312 స్క్వేర్ కనుక్కోమన్నాడు అనుకో. 2 స్క్వేర్ ఎంత, 4. 1 స్క్వేర్ ఎంత, 0, 1. 3 స్క్వేర్ ఎంత, 0. 3 స్క్వేర్ ఎంత, 0, 9. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, 2 × 1 × 2 చేస్తాం. 4 వస్తుంది. 4ని ఇది ఒకటి వదిలేసి 0, 4 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తాం, 1 × 3 × 2 చేస్తాం. ఎంత, 0, 6. 0, 6ని ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి 3 × 2 × 2 చేస్తాం. చేస్తే 4, 4 × 12. ఆ 12 ఇక్కడ ఇది వదిలేసి ఇక్కడ 12 వేసుకుంటాం. ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 7, 9, 97, 344 అన్నమాట. ఇలాగే మనం ప్రతి ఒక్క ఏ నంబర్ యొక్క దేనైనా 3 డిజిట్ నంబర్ యొక్క స్క్వేర్ని చేయొచ్చు.